యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని అరిమత యోసేపు అనేటువంటి వ్యక్తి దాచాడు. అరిమత యోసేపు ఎవరంటే, సన్హెద్రిలో 70 మంది సభ్యులు ఉంటారు. సన్హెద్రి అనేటువంటి యూదుల సమాజ మందిరం యొక్క ప్రధానమైనటువంటి సభది. ఆ సభలో 70 మంది ఉంటే ఈ అరిమత యోసేపు అనేటువంటి వ్యక్తి అందులో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈయన యేసు ప్రభు యొక్క రహస్య అనుచరుడు, యేసయ్య బోధనలు అనుసరిస్తున్నటువంటి ఒక గొప్ప అధికారి. యేసు ప్రభు వారు మరణించాడని తెలిసినప్పుడు పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా యేసయ్య దేహాన్ని నాకు ఇవ్వయ్యా, నా కొరకు తొలిపించుకున్నటువంటి ఆ యొక్క సమాధిలో యేసుక్రీస్తు ప్రభువాన్ని పెట్టుకుంటానంటే పిలాతు ఓకే చేస్తాడు. ఆ చనిపోయిన తర్వాత యేసు ప్రభువాన్ని తీసుకెళ్ళి ఆయన సమాధిలో పెడుతుంటే తన ఫ్రెండ్స్ అందరూ అడిగారట, ఏమైనా నీకు బుద్ధి జ్ఞానం లేదా? నీకోసం ఎంతో విలువ కలిగినటువంటి సమాధిని తొలిపించుకున్నావు. ఆ కొండను తొలిపించుకుని ఎంతో ప్రశస్తమైనటువంటి సమాధిని నువ్వు తొలిపించుకుని నువ్వు చనిపోతే నీ దేహం పెట్టుకోవాలని కదా, మరి యేసు ప్రభు దేహాన్ని ఎందుకు పెడుతున్నావు? ఎందుకు నీకు బుద్ధి లేదా అని అంటే ఆ అరిమత యోసేపు ఒక మాట అన్నాడట, ఏం కంగారు పడద్దు, యేసుక్రీస్తు ప్రభు వారికి నా సమాధిని 3 రోజులు అద్దెకిస్తున్నాను అన్నాడట. ఆయన ఖచ్చితంగా చెప్పిన రీతిలోనే 3 రోజులు తిరిగి ఏం చేస్తాడు, ఆయన ఖచ్చితంగా లేస్తాడు అని తన విశ్వాసాన్ని ప్రకటించాడు అరిమత యోసేపు.